ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో నోట్ల కట్టలు సంచలనంగా మారాయి. ఈ నెల 14న జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ ఘటన వెలుగు చూసింది. మంటలను అదుపు చేసేందుకు వెళ్లిన సిబ్బందికి భారీ ఎత్తున డబ్బు కనిపించింది. దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం స్పందించి యశ్వంత్ వర్మను మరో హైకోర్టుకు బదిలీ చేశారు. అయితే అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో జస్టిస్ వర్మ నగరంలో లేరు. ఆయన కుటుంబ సభ్యులే అగ్నిమాపక సిబ్బంది పోలీసులకు ఫోన్ చేసి పిలిచినట్లుగా సమాచారం. వారు అక్కడ మంటలను ఆర్పేసిన తర్వాత భారీ ఎత్తున నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే స్వాధీనం చేసుకున్న నగదు అంతా లెక్కల్లో చూపని దానికన్నా గుర్తించారు. ఇక 5 సభ్యులున్న కొలీజియంలో కొందరు జస్టిస్ వర్మ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. కేవలం బదిలీతోనే న్యాయశాఖ ఇమేజ్ తిరిగి రాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వర్మను రాజీనామా చేయాలని కోరడమో, ఆయనపై సీజే అంతర్గత విచారణ చేపట్టడమో చేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.